దించుదాని ప్రభుత్వాన్ని మేమెంతో ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేక ప్రకటిద్దాం. రిజర్వేషన్లు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ బీజేపీలను బీసీ ద్రోహులుగా, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. గుజ్జి కృష్ణ, మా తమ్ముడు విక్రమ్ గౌడ్, శ్యామ్, కుల్కచెల్ల సీను, ముదిరాజ్, మళ్ళా నందు, మా ఈడియో శ్రీనివాసు, మా నాయకు, మా రామకృష్ణ, మా జాతి రత్నాలందరికీ పేరు పేరున వెనుక కూర్చున్న వాళ్ళందరికీ, మా నరసింహచారి, మళ్ళా మా నరసింహ, మా వెంకన్న, అందరికి పేరు పేరున, మా మేడం గారు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒకటే మాకు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే దాదాపు 79 సంవత్సరాల నుంచి బీసీలం ఈ రాష్ట్ర జనాభాలో 2.5 కోట్ల మంది ఉన్నాం. భారతదేశంలో దాదాపు 70 కోట్ల మంది బీసీలకు అడుగడుగున అన్యాయం జరిగినమాట వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర సందర్భంగా తెలంగాణలో గవర్నమెంట్ ఏర్పడితే మేము 42% రిజర్వేషన్ ఇస్తాం జాదుల శ్రీనివాస్ గౌడ్ అని చెప్పాడు. ఆ మాట తూచా తప్పకుండా మరి ఇక్కడ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే మరి ప్రభుత్వ పరంగా మరి కులగణన చేసి దాంట్లో 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి దానికి ఒక అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మరి గవర్నర్ తనకి పంపడం, అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ కేంద్ర రాష్ట్రపతిని పంపడం జరిగింది. మరి బీజేపీ వాళ్ళు ఇక్కడ మద్దతు ఇచ్చారు అసెంబ్లీలో. మరి అక్కడ ఎంపీలో కూడా సపోర్ట్ చేస్తలేరు. మరి రాహుల్ గాంధీ గారు కూడా మరి మాకు ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పి మరి మాకు తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ ప్రభుత్వం, మరి పిసిసి ప్రెసిడెంట్కి అందరికీ తెలియజేశాడు. మరి పార్లమెంట్లో లేవనెత్తలేదండి. ఇది చాలా బాధాకరం. మరి ఇప్పటికైనా సమయం ఆసన్నమైనది. దానికి మేము ప్రయత్నం చేస్తుంటే, మా అన్న మేమంతా ప్రయత్నం చేస్తుంటే మరి ఒక అతను అసెంబ్లీ హైకోర్టులో మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టు పోయిండు, ఒక సుప్రీంకోర్టుకు గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పోయి మమ్మల్ని అడ్డు తగులుతున్నారు. దీనికి అనుగుణంగా మరి మా అన్న నేతృత్వంలో మేము ఉద్యమాన్ని దాదాపు 3 సంవత్సరాల నుంచి అయితే చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేస్తున్నాం. ఇప్పటికైనా మరి రాహుల్ గాంధీ గారు దాదాపు 215 మంది ఎంపీలు ఉన్నారండి. మరి వాళ్ళని పట్టుకొని మరి రేపు జరగబోయే పార్లమెంటు స్తంభింపజేసి మరి ఖచ్చితంగా మరి దేశవ్యాప్తంగా జనగణన జరగాలి. దాంట్లో కులగణన భాగంగా మరి బీసీలకు 42% ఇవ్వాలని చెప్పి ఈయన పోరాటం చేయాలి. మరి మాకు బీజేపీ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలి. మరి ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎన్నికల ముందు మరి గవర్నమెంట్ ఏర్పడితే బీజేపీ వాళ్ళు ముఖ్యమంత్రి బీసీని చేస్తారని మాట ఇచ్చారు. ఆ మాట కూడా నిలబెట్టుకొని మాకు ఖచ్చితంగా మరి 42% రిజర్వేషన్ కల్పించడానికి మరి కాంగ్రెస్ పార్టీ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ మాకు మద్దతు ఇవ్వాలి. మమ్మలను మరి మాకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటారు అంటే మరి ఇప్పుడు సమయం లేదు కాబట్టి మేము తర్వాత చెప్తాం, ఇప్పుడైతే స్థానిక సంస్థలో మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారంటే మేము ఒప్పుకోమాది. మరి మా అధ్యక్షుడు వారు మాట్లాడుతున్న అన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తారు. ఎందుకంటే మేమైతే ఒప్పుకునే లేదు. మాకు ఖచ్చితంగా దానికి చట్టం చేసి చట్ట రూపకల్పన చేసిన తర్వాతనే మాకు 42% రిజర్వేషన్ కావాలని మేము పోరాటం చేస్తున్నాము. దానికి అనుగుణంగా మరి మా తమ్ముడు ఒక్కొక్క నిమిషం తలా ఒక్కొక్క నిమిషం మాట్లాడిన తర్వాత మా పెద్దలు మాట్లాడతారు. ఇప్పుడు మా ఈడిగ శ్రీనివాస్ గారు మాట్లాడవచ్చా కోరుతున్నాం. నేటి పత్రికా సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి అన్న కుందారపు గణేష్ అన్న గారికి, నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్న జాజుల సీనన్న గారికి, గుజ్జ కృష్ణన్న గారికి, కుల్కచంద్ర శ్రీనివాస్ ముదిరాజు గారికి, విక్రమ్ గారికి, నరసింహ నాయక్ గారికి, నందగోపాల్ గారికి, అందరికీ పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. 78 సంవత్సరాలుగా బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతూనే ఉంది. అటు పాలక పక్షాలు, ఇటు జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మీరు చూసినట్టయితే మొన్న గత 2 సంవత్సరాలుగా బీసీలకు కులగణన చేయాలని, బీసీలకు చట్టసభల్లో 42% చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని, స్థానిక సంస్థల్లో ముఖ్యంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి జాజుల సీనన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ ఉద్యమాలకు తలొగ్గి కులగణన చేసి 42% రిజర్వేషన్ చేయడానికి పెద్ద ఎత్తున జీవో ఇచ్చి దీన్ని చట్టం చేసి కేంద్రానికి పంపించి, ఇంకోటి విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా పంపించి
పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నిన్నటికి నిన్న జరిగినటువంటి కేంద్ర రాష్ట్ర కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇయ్యలేకపోతా ఉన్నాము. బీజేపీ పార్టీ అడ్డుపడతా ఉంది కాబట్టి బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని అంటా ఉంది. మేము ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాం, 42% మీరు పార్టీ పరంగా ఇస్తే అంటే గత 2 సంవత్సరాలుగా మీరే కదా ఈ పిసిసి అధ్యక్షుడు మంత్రులు మీరే చెప్పారు కదా, ఎట్టి పరిస్థితిలో ఏది ఏమైనా మేము బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహిస్తామన్నారు కదా. మీకు తెలియలేదా గత 2 సంవత్సరాలుగా గ్రాంట్లు ఆగిపోతా ఉన్నాయని? గత 2 సంవత్సరాలుగా మీరే చెప్పిర్రు కదా, ప్రతి అడుగడుగున ప్రతి చోట మీరే చెప్పిర్రు మేము ఎట్టి పరిస్థితుల్లో 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లో పోతామన్నారు. ఇప్పుడు ఏమైందని అడుగుతా ఉన్నాం. కావున ఏదేమైనా అడగాల్సిన వాళ్ళు అడుగుతలేరు, చేయాల్సిన వాళ్ళు చేస్తలేరు. ఈ రాష్ట్రంలో ఎంత చేసినామో అంత చేసినాం అంటున్న ఈ పార్టీ అఖిల పక్షాన్ని తీసుకుపోవాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా జాతుల సీనన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడుగుతా ఉన్నారు. దానికి ఇప్పటి వరకు అఖిల పక్షాన్ని రాష్ట్రంలో కూర్చునబెట్టింది లేదు, కేంద్రానికి తీసుకుపోయింది లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఒక 99 మంది ఎంపీలు ఒక కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు కదా, ఇండియా కూటమి కాదు, ఒక కాంగ్రెస్ పార్టీకే 99 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ఆ 99 మంది ఎంపీలను ఏ రోజన్నా మొన్న జరిగిన సమావేశాల్లో కానీ ఎప్పుడైనా ప్రస్తావన అయిందా? ఒక్కసారన్నా తెలంగాణలో కులగణన చేసిర్రు, తెలంగాణ 42% రిజర్వేషన్ కల్పించాలంటే కేంద్రం మనం చట్టసభలో దీన్ని తీర్మానం చేయాలన్న ఉద్దేశం ఉంటే తెలిసి కూడా ఒక్కరంటే ఒక ఎంపీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేత అయినట్టు రాహుల్ గాంధీ గారు కానీ రాజ్యసభలో ఖర్గే గారు కానీ ఒక్క 0 అవర్లో కూడా దీని మీద సమస్యలు లేవనెత్తలేరు. అంటే మీరు ఇక్కడనేమో ఇక్కడ తీర్మానం చేసినప్పుడు శాసనసభలో మాత్రం అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి, కానీ కేంద్రానికి పోవాలంటే మాత్రం అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఏమంటలేదు, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమంటలేదు. ఈ బీజేపీ పార్టీ ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ గవర్నర్ వ్యవస్థ కానీ రాష్ట్రపతి వ్యవస్థ కానీ ఎవరి ఆధీనంలో ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. అక్కడ విద్యా ఉద్యోగ రంగాల్లో 42% కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర అట్లే ఉన్నది ఆ బిల్లు. ఇప్పుడు ఇక్కడ జీవో నంబర్ 9 తీసుకొచ్చి ఆర్డినెన్స్ సీలింగ్ ఎత్తివేస్తే ఈ గవర్నర్ గారి దగ్గర ఆడ 6 నెలలు అయింది, ఇక్కడ 3 నెలలు దాటింది. కానీ నిన్నటికి నిన్న అదే గవర్నర్ గారు 3 పిల్లల్ని ఎత్తివేయడం జరిగింది. అంటే మీకు ఏదైతే అవసరమవుతుందో అదే ఎత్తివేస్తున్నారు తప్ప రాజకీయ లబ్ధి కోసం తప్ప బీసీలకు చట్టబద్ధంగా 42% కోసం మాత్రం మీరు చేయాలన్న ఉద్దేశం మీకు లేదని తేట తెల్లమైపోయింది. కావున మీ అందరికీ ఈ సభా వేదిక ద్వారా ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం, సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే పోవాలి, కాదు కూడదని పోతే మాత్రం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టలిస్తాం, మంత్రులను ముట్టలిస్తాం, ఎమ్మెల్యేలను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఇల్లు ముట్టడిచ్చి ఈ ఎట్టి పరిస్థితిలో చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడతామని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. నేడు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మరియు జాల సీనన్న మరియు గుజ్జ కృష్ణన్న, గణేష్ చారన్న అందరి సోదరులకి హృదయపూర్వక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, మీకు తెలీదా చట్టబద్ధత కల్పించాలని చెప్పి? మరి దీనికి అనేకమైన ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఈ ఎలక్షన్ ఈ ఉత్సవాలు జరుపుకున్న తర్వాత మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో మీ ఉన్న ఎంపీలతోటి ఎక్కడిదక్కడ పార్లమెంటు స్తంభింపజేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు తూతూ మంత్రంగా ఏదో నామమాత్రంగా మేము చేస్తాం, పార్టీ పరంగా ఇస్తామంటే కుదరదు. మాకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. లేకపోతే ఇప్పటికే అందరు బీసీ నాయకులు ఒకటై మొన్ననే రాష్ట్ర బంద్ నిర్వహించాం. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తాం. దానికి బాధ్యత
ముఖ్యమంత్రి గారు వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సభాధ్యక్షులు గణేశాచారి గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు గుజ్జకృష్ణన్న గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, మా కుల్కచల శ్రీని గారికి, ప్రతి ఒక్కరికి బీసీ విద్యార్థి సంఘం ఉద్యమాది వందనాలు. ముఖ్యంగా ఏదైతే 24 తారీఖు రోజు కోర్టు కేసు ఉన్నది, దాని జడ్జిమెంట్ రాకముందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారి మంత్రివర్గం అత్యుత్సాహంతో ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఎప్పుడు దీన్ని ఎట్లా వాయిదా వేయాలి, దీన్ని ఎట్లా గందరగోళం చేయాలి, ఐఎంపీఆర్ ఏదో తీసుకొని ఆ సీతక్క గారు చెప్పాల్సిందో లేకపోతే ఇంకొకరు బడుగు బలైన మంత్రివర్గాలు చెప్పాల్సిందో, ఇంతకుముందు కూడా ఆయన్నే స్పెల్ అవుట్ అయ్యాడు. మళ్ళీ నిన్న కూడా ఆయన్నే దీన్ని ఎట్లా వాయిదా వేయాలి, అసలు మీరు చేసింది ఏంది? గతంలో కులగణన చేయనీకి బీసీ సంక్షేమ సంఘం మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏఐసిసి చరిత్రలో ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడించిన తర్వాత కులగణన ప్రాసెస్ స్టార్ట్ చేశారు. రాహుల్ గాంధీ గారిని మా అధ్యక్షులు బి సంఘం సీనన్న గారు కలిసిన తర్వాత 45 నిమిషాలు వారితో మాట్లాడి వివరిస్తే వారి పిఏ ఆశీష్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసిన తర్వాత దాదాపు 9 నెలల తర్వాత మీరు క్యాస్ట్ సెన్సస్ చేస్తారు. అదేవిధంగా దాంట్లో కులగణనలో కొంచెం అవకతవక జరిగినాయని మళ్ళీ మేము అంతా పెద్ద ఎత్తున గలమెత్తితే సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తే మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈరోజు ఏంద్రా అంటే మళ్ళీ తీరా చూస్తే 22 నెలలు గడిచిపోయింది. కుంటు పడని పక్క రాష్ట్రాలలో 3-4 సంవత్సరాలు అయింది, ఆగిపోయామని ఇబ్బంది అయిందా అంటే మీకు ఉద్దేశం ఉందా లేదా అనేది చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలో మేము బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక సపరేట్ రైలు తీసుకుపోయి పోరాటం చేస్తే తప్ప మీరు వచ్చిరు తప్ప మీ కృషి ఎక్కడున్నది, మీకు దీనిపైన ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది? ఎందుకంటే మేము పోయిన నెల 18లో మీరు అందరు చూశారు, అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి బంద్ నిర్వహిస్తే బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధిష్టానం ఉందో, అదేవిధంగా వారి మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక క్లారిటీ ఒక వర్డ్ చెప్పడం మన జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు చెప్పారు, లేదు మేము ఖచ్చితంగా 42% సాధించినాకనే ఎలక్షన్ పోతామన్నారు. ఇప్పుడు అత్యుత్సాహం ఎందుకు మీకు? సుప్రీంకోర్టులో ఫైల్ చేయండి, దీని మీద కౌంటర్ సుప్రీంకోర్టులో వేయండి. అది విడిచిపెట్టి మేము ఇప్పుడు పోతాము సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకండి? ఇప్పుడు 3 1,00,000 కోట్లు పెడుతురు కదా, మీ 10,000 కోట్ల నిధులు ఎందుకు? దానికి 10,000 తగ్గించుకోరు మీ బడ్జెట్. మేము ఏమంటామంటే మీరు స్థానిక ఎలక్షన్ పెడతారో లేకపోతే ఇంకోటి కాదు, ఈరోజు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇది ఇజ్జత్ కా సవాల్, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సబ్జెక్ట్. ఇది మీరు ఎలక్షన్ పోవడం అనేది ముమ్మాటికి తప్పు. అదేవిధంగా ఇప్పుడు 24 తారీఖు జడ్జిమెంట్ వచ్చేదాకా కనీసం ఆగవలసి ఉన్నది, అది ఆగలేదు. దాని తర్వాత ఇప్పుడు వచ్చే నెల మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే వచ్చే నెల మొదటి వారం నుంచో డిసెంబర్ మొదటి వారం నుంచో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. స్తంభించండి పార్లమెంట్ సభ్యులతోని. రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకోండి. రాహుల్ గాంధీ గారు పోయిన పార్లమెంట్ సమావేశంలో ఓట్ చోరీ తప్ప బీసీల హక్కుల చోరీ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు బీసీల హక్కుల చోరీ గురించి మాట్లాడండి, బీసీలకు రావాల్సిన వాటా చోరీ గురించి మాట్లాడండి. మీరు 99 మంది, మా మిత్రుడు అన్నాడు 99 మంది ఎంపీలు మీరున్నారు, మీ మిత్రపక్షాలు ఉన్నాయి. ఒక అసెంబ్లీలో ఈరోజు ప్రైవేట్ బిల్లు పెడతారా లేకపోతే వచ్చిన బిల్లు ఎందుకు ఆపిరా అనే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పెదవుల పైన మాటలా లేదా మీ మనసులోని మాటలా తేలాలంటే పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకురావాలి, పార్లమెంట్ లో బైకాట్ చేయాలి. ఇక్కడున్న ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలా, ఎంఐఎం ఎంపీలా, బీఆర్ఎస్ ఎంపీలా మీరు కూడా బీసీల పైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో స్తంభింపజేయాలి, పార్లమెంట్ లో మాట్లాడాలి. లేదు మేము మాట్లాడము, ఒకడేమో బీజేపీ మీద, ఇంకోటేమో కాంగ్రెస్ మీద, ఇంకోటేమో బీఆర్ఎస్ మీద. ఈ నేతలు కాలం గడిపితే మాత్రం బీసీ జేఏసీ అదేవిధంగా మేము ఊకునే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో, 42% రిజర్వేషన్ సాధన కోసం పనిచేయరో వాళ్ళను బీసీ ద్రోహులుగా బీసీ చేసి గుర్తిస్తాం. వారిని ఖచ్చితంగా మీడియా ముంగట వారి ఫోటోలతో సహా చూపిస్తాం. ఈ పలానోడు బీసీ ద్రోహ, ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడలే, మా గురించి మాట్లాడలే, మా బాధ గురించి మాట్లాడలే కాబట్టి వీళ్ళకు ఓట్లు వేయొద్దు, వీళ్ళని బీసీ ద్రోహులుగా గుర్తిస్తామంటాం. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో ఉండాలి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ 42% పైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కనీసం మీరు కుల సంఘాల నాయకులను పిలుచుకోరు, బీసీ సంఘాల నాయకులను పిలుచుకోకుండా మీరంతా మీరు ఎట్లా అనౌన్స్ చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టైం ఇవ్వకపోతే పోయి కూర్చోండి వాళ్ళ ఇంటి ముంగట, మాకు ఎందుకు టైం ఇయ్యారని. ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తున్నారు, వాళ్ళని అడ్డుకోరి. ఇక్కడ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వారిని మీరు నివేదించాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మీరు ద్వంద్వ వైఖరి ఉంటే
మాకు రిజర్వేషన్లు అన్యాయం జరిగి మీరు పాదపద్ధతిలో పోతే మాత్రం ఖచ్చితంగా అన్యాయం చేసే పార్టీను భర్తం వారి ఇంటి ముంగడ కూర్చుంటాం, గల్లావట్టి గుంచుతాం. ఖచ్చితంగా 42% ఇది స్థానిక సమస్య, ఎలక్షన్ సమస్య కాదు. మా పిల్లల ఉద్యోగాలకు, మా పిల్లల ఎడ్యుకేషన్, భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కాబట్టి 42% రిజర్వేషన్లో పోకపోతే మాత్రం మీ బండారం బయటపెట్టి రాబోయే రోజుల్లో మిమ్మల్ని తిరగనీయమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకు పోతాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్తో ముందుకు పోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కార్యక్రమ సభ అధ్యక్షులు అన్న బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ అన్న జాజుల సీనన్న గారికి, అదేవిధంగా బీసీ జేఏసీ కోఆర్డినేటర్ అన్న గుజ్జ కృష్ణన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల పోరాటాల వల్ల కాస్తో కూస్తో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేయడం, మరి అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఒక జీవో తీయడం, అవన్నీ కూడా బీసీ సంఘాలు సాధించినటువంటి విజయాలు. కానీ అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను నట్టేట ముంచేట ప్రయత్నం చేస్తూ ఉన్నది, నమ్మించి గొంతుకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో దోషి ఎవరో తేల్చకుండానే బీసీల గొంతుకు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది. బీసీలకు నిజంగా దోషి ఎవరో తేల్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఎవరో కొంగ జపం చేసి ఎవరి మీద నెపం వేసి ఈరోజు స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పి నిన్ననే మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలుగా అనేకమైన పోరాటాలు చేయడం వల్ల, మరి బీసీ సంఘాల పోరాటాల వల్లనే ఈరోజు కులగణన చేశారు. ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది తేల్చారు. కానీ తేల్చిన తర్వాత కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి దొంగ నాటకాలు ఆడుతూ మీరు చేయాల్సినటువంటి బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటాలు ఆపి ఈరోజు బీసీలో మోసం చేసే ప్రయత్నాలు మానుకోండి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేస్తలేదని చెప్పి బీజేపీ మీద నెపం చేస్తున్నారు. బీజేపీ మీద చేయడానికి ఏ కార్యాచరణ ప్రకటించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఈ రాష్ట్రంలో గవర్నర్గా ఆమోదించకపోతే గవర్నర్ ఆఫీసును ముట్టడించారు కాంగ్రెస్ వాళ్ళు, లేదా కేంద్రంలో పార్లమెంటు ముందు ఒక్కసారి ధర్నా చేసారు. పోయి ఒక్క ధర్నతో కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా? ప్రజాస్వామ్యంలో పోరాటాలు, నిరసనలు, ఆందోళన ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి సోయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదా అని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. బీజేపీని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే మరి ప్రజలను బీజేపీ వైపు ప్రయాణించే విధంగా, బీజేపీ మీద తిరుగుబడే విధంగా చేసే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీది. కానీ బీజేపీ ఏదో చూసి మాటలకు బీజేపీ చేస్తలేదని చెప్పి చెప్పుడు మాటలు చెప్పుకుంటూ మరొక్కసారి బీసీలను నయవంచ గురి చేయదని చెప్పి కూడా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ చేసేటట్టు చూసుకుంటూ మేము చేయాల్సి ఎక్కడొస్తుందో మేము చేయాల్సి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దోబుచులు ఆడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు, బీజేపీ రాష్ట్ర శాఖ, ఎందుకంటే ప్రభుత్వం ఏది చేస్తే మేము ఓకే సాయి అనుకుంటూ తల ఊపుకుంటూ వచ్చినటువంటి బీజేపీ నాయకులను ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీల ఓట్లు మీకు అవసరం లేదా? బీసీల మనుగడ మీకు అవసరం లేదా? బీసీలకు 42% రిజర్వేషన్లు ఎక్కడ ఇస్తే బీజేపీ మునిగిపోయేటటువంటి నావైతుందని చెప్పి బీజేపీ నాయకులు కొంతమంది కేంద్రంలో అడ్డుపడుతూ ఇక్కడ రాష్ట్రపతి దగ్గర కేంద్రంలో ఈ బీజేపీ 42% రిజర్వేషన్లు ముందుకు తీసుకురానికపోవడం, మరి నిజంగా కాంగ్రెస్ బీజేపీ రెండు బీసీలను మోసం చేయడానికి పోటీ పడుతున్నాయని చెప్పి కూడా ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు రెండు పార్టీలు మోసం చేయడమే కాక మరి ప్రతిపక్షంలో ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏ కార్యాచరణ తీసుకోకుండా రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని తెలిసి కూడా చూసుకుంటూ కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి బీసీల పక్షం నిలబడతలేదని చెప్పి కూడా ఈరోజు మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. అందుకే స్థానిక ఎన్నికలను ఏదైతే ఉన్నదో, నిన్న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే ఎత్తి వేసుకోవాలి. స్థానిక సంస్థల విషయంలో మంత్రిమండలి తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు బీసీ సంఘాలుగా పోరాటం చేస్తాం. ఈ బీసీ జేఏసీ తరఫున ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఈరోజు బీసీ సంఘాలుగా వెనుకాడము. ఈ బీసీ జేఏసీ ఏ పిలుపిచ్చినా ఈ పిలుపునందుకొని రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని మండించడమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు
ప్రయత్నాలు మొదలు పెడతామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈ నా పేరు నరసింహనాయక్, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి మన బహుజన నాయకుడు మన సీనన్న గారికి, అదేవిధంగా మన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. రేపు నిన్న క్యాబినెట్లో నిర్ణయం ఏం చేశారంటే మొదటి వారంలో రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. అది కాదు, మీరు పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తారా లేదంటే ఇక్కడ మన గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదిస్తారా, ఏదైనా చేయండి. మీరు సస్తే సావని, లేకపోతే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళ ఢిల్లీలోనే పండబెట్టి అక్కడే ఉంటండి. కానీ అక్కడ బిల్ పాస్ అయిన తర్వాతనే ఈడ తెలంగాణలో వస్తే బాగుంటుంది. మేము అందరం మీకు వెల్కమ్ చెప్తాం. లేని పక్షంలో మేము ఎస్సీ ఎస్టీలో అందరం, ఎందుకంటే మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాము. ఒకవేళ రేపు అటు ఇటు అయింది అనుకో, రాష్ట్రం మొత్తం ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇట్లా అగ్గి రాసేస్తాం. తెలంగాణ ఉద్యమం కంటే ఊవెత్తున ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ ఎంపీలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు పార్లమెంట్లో మన ప్రధానమంత్రి మోడీ గారు ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి ముంగట మీరు కూర్చుంటే మీకు ఇవ్వరా? మీరు చిన్న సమస్య పైన ఏమో టక్కున దొరుకుతుంది. కానీ ఒక బీసీ 40-50 నుంచి 60% ఉన్నటువంటి జనాభా గల బీసీలో ఓట్లు కావాలి, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు వద్దా? ఇదెక్కడ న్యాయం అండి? మీరు కంపల్సరీ ఈ వచ్చే పార్లమెంట్లో ఏదైనా చేసి బీసీ బిల్లు ఆమోదించి స్థానిక సమస్యలు ఎన్నికలు పోతేనే బాగుంటుంది. లేని పక్షంలో మాత్రం ఇక మీ తాడో పేడో మీ సంగతి మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది 3 కోట్ల మంది సమస్య అండి. భారతదేశంలో 70 కోట్ల మంది సమస్య, ఇక్కడ మాత్రం 3 కోట్ల మంది సమస్య. మా జాతీయ అధ్యక్షుల వారు దీనిపై పోరాటం చేస్తున్నాడు, మా గుజ్జి కృష్ణ గారు. మీరు మాత్రము ఖచ్చితంగా, ఎందుకంటే మా బాధలు మరి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి మీ మీడియా కూడా మాకు సహకరించాలని చాలా మంది చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి మీ ద్వారా మరి కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి అక్కడ ప్రధానమంత్రిని ఒప్పించినా, ఇక్కడ రాహుల్ గాంధీని ఒప్పించినా మా అన్నతోటి అవుతుంది. మరి ఇది రిజర్వేషన్ విషయంలో మా జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడవలసిగా కోరుతున్నాం. అధ్యక్షత వహిస్తున్నటువంటి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశారన్న గారికి, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి గుజ్జ కిష్టన్న గారికి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారికి, విక్రమ్ గౌడ్ గారికి, అదేవిధంగా రామకృష్ణ గారికి, నరసింహనాయక్ గారికి, కౌల జగన్నాథం గారికి, నందగోపాల్ గారికి, ఇడి శ్రీనివాస్ గౌడ్ గారికి, అన్న మన ముదిరాజు సంఘం మల్లికార్జున ఐక్యవేదిక కన్వీనర్ మల్లికార్జున గారికి, భాస్కర్ గారికి, కవిత గారికి, అందరికీ, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ గారికి, నరసింహాచారి గారికి, అదే ముఖ్యంగా మీడియా సోదరులకు, ప్రింట్ అండ్ జర మనోళ్ళం బయట కొద్దిగా డోర్ అన్న పెట్టి సైలెంట్గానే ఉండమని, మీడియా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా ఉదయ్ నేత, అదేవిధంగా ఫోటోగ్రాఫర్ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బీసీలను మోసం చేస్తూ, బీసీలను మరొకసారి దగా చేస్తూ నిన్న అర్ధరాత్రి అగ్రకుల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక నిర్ణయం ప్రకటించారు. ఆ నిర్ణయము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీల గుండెల్లో బాకులు దింపింది. 3 కోట్ల మంది బీసీలను వంచి మోసం చేసి దగా చేసేటువంటి ఒక స్టేట్మెంట్ను వారు మీడియా సమక్షంలో ఇవ్వడం జరిగింది. మేము ఊహించినట్టుగానే కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని, తన నైజాన్ని, తన బీసీ వ్యతిరేక యొక్క బుద్ధిని బయటపెట్టుకుంది. కుక్కతోక వంకర అన్నట్టు కాంగ్రెస్ అంటేనే అది కరుడు కట్టిన రెడ్ల పార్టీ, కాంగ్రెస్ అంటేనే అది బహుజనుల వ్యతిరేక పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది. ఈరోజు మేము సర్పంచ్ ఎన్నికలకు వెళ్తాం అని చెబుతూ దానికి సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఆ సన్నాయి నొక్కులు ఏంది, ఆ మాటలు ఏంది అంటే 3,000 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు నిధులు ఆగిపోతున్నాయి, అందుకోసమే మేము సర్పంచ్ ఎన్నికలు పెడతాము అని మేము అంటున్నాము.
3,000 కోట్ల నిధుల కోసం పెడుతురా, 3 కోట్ల మంది బీసీలను వంచడానికి పెడుతురా? మాకు 3,000 కోట్ల నిధుల కోసం ఎన్నికలు పెడుతున్నట్టు తెలుస్తలేదు, అనిపిస్తలేదు. 3 కోట్ల మంది బీసీలను వంచడానికి ఎన్నికలు పెడుతున్నారు. ఇవాళ దాదాపు 2,47,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లు, 3,000 కోట్లు ఎంత? 2,47,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 3,000 కోట్లు ఎంత? ఎంత పర్సెంటేజ్ అంటే 1% కూడా కాదు. 1% నిధుల గురించి బీసీల గొంతుకు వస్తారా? 1% నిధుల గురించి ఇచ్చిన మాట నుంచి వైదొలుగుతారా? 1% నిధుల గురించి ఒక జాతిని మోసం చేస్తారా? అది నమ్మించి మోసం చేశారు, నమ్మించి ద్రోహం చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి ముద్దాయిగా ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి దోషిగా ప్రకటిస్తున్నాం. మీ నైజాన్ని బయట పెట్టుకున్నారు. మీకు బీఆర్ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో, బీఆర్ ఎన్నిక మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎన్నికల్లో ఏ గతి పట్టిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే గతి పడుతుంది. మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు బీసీలు నిద్రపోరు. మిమ్మల్ని రాజకీయంగా బొందబెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని బీసీలు నిద్రపోరు. ఇవాళ తమాషా చేస్తురా? ఇవాళ మీ కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు ఏమన్నాడు? మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ను బీసీలు ఏమన్నారా? మా ఓట్ల కోసము, మా ఓట్లను చేయి గుర్తు మీద గుద్దించుకోవడానికి, మీరు అధికారంలో రావడానికి అమలు కానటువంటి, ఆచరణ లేనటువంటి హామీని ఇచ్చారు. మరి హామీని ఎందుకు నిలబెట్టుకోరు? హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? ఆ హామీని నిలబెట్టుకోలేక బొక్క బొరల పడ్డది. ఇప్పుడు ఇందులో బీసీ రిజర్వేషన్లను దగా చేసి, వంచి, మోసం చేయడంలో 2 పార్టీలు హస్తముంది. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే, రెండవ ముద్దాయి బీజేపీ. కాంగ్రెస్కు ఈ రిజర్వేషన్ల మీద అణచివేయడానికి, ఈ రిజర్వేషన్ల గండి కొట్టడానికి ఎంతైతే పాత్ర ఉందో, అందులో బీజేపీది కూడా అంతే పాత్ర ఉంది. బీజేపీ ఇవాళ దీనికి మోసం చేయడానికి ప్రధాన కారణమైంది. నిన్న ఎందుకు చెప్తున్నంటే, నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఒక మీడియా సమావేశం పెట్టారు. ఇంకా క్యాబినెట్లో నిర్ణయం జరగలే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని. జరగముందుకే సాయంత్రం 5 గంటలకు కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి, ఆ మీడియా సమావేశంలో ఇవాళ స్పష్టంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తేనే ఇవాళ, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇది కిషన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నిన్న సాయంత్రం. చూపినటువంటి విషయం మనం చేస్తాం. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు కూడా మా పార్టీలో చేరుతున్నప్పుడు ఆయన కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉంది. పార్టీ ఫిరాయింపులను ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ ఒకటే దేశంలో రకమైనటువంటి పార్టీ ఫిరాయించినట్టు ఎంత నేరం చేస్తుందో, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అదే స్థాయిలో బీఆర్ఎస్ మీడియా విలేకరు అడగకున్నా ఇంటర్నల్ రోడ్డు వేసుకోవాలన్నా, అయ్యో వీధి లైట్లు మెయింటైన్ చేయాలన్నా, పారిశుద్ధ కార్మికుడి షెడ్యూలు, ఎందుకంటే సర్పంచ్ల కాల పరిమితి అయిపోయి చాలా రోజులైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికల కాల పరిమితి కూడా అయిపోయింది. దీని కారణంగా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ప్లానింగ్ కమిషన్ ప్రకారం రావాల్సిన నిధులు ఆగిపోతా ఉన్నాయి. ఇది చట్టం ప్రకారం డబ్బులు ఎవరికి ఇవ్వడానికి అధికారం లేదు. కాబట్టి తెలంగాణ గ్రామాల్లో మనకు తెలుసు, గ్రామాలలో ఇంటర్నల్ రోడ్డు వేసుకోవాలన్నా, వీధి లైట్లు మెయింటైన్ చేయాలన్నా, పారిశుద్ధ కార్మికులు, కిషన్ రెడ్డి గారి బీసీల యొక్క అక్కడ కరెంటు వ్యతిరేక వైఖరి అన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చేటువంటి డబ్బుల ద్వారానే
గ్రామాలలో కొద్ది గొప్ప పనులు జరుగుతా ఉన్నాయి. ఎన్నికలు సకాలంలో జరగని కారణంగా ఆ డబ్బులు కూడా అందకుండి కారణం, ఆ డబ్బులు కూడా అందని పరిస్థితుల్లో ఈరోజు గ్రామాలలో దిక్కుతోచని పరిస్థితులు. గతంలో సర్పంచులు చేసినటువంటి పనులు, ఆ డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వము సర్పంచులకు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నది. సర్పంచులుగా ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసి ఆ తర్వాత నిన్న ఢిల్లీలో పరిమితి తిరగడంతో వాళ్ళు తొలగించడం జరిగింది. ఆ డబ్బులు కూడా సర్పంచులు ఇవ్వని కారణంగా అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా మనకు తెలుసు. ఆందోళన వ్యక్తం చేసిన విషయం కూడా మనందరం కళ్ళ ముందు చూసాం. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సర్పంచుల కాల పరిమితి అయిపోయింది, ఆ సర్పంచుల కాల పరిమితి అయిపోయింది కాబట్టి చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచులు లేకపోతే గ్రామాలలో మోరీలు కూడా శుభ్రం చేసే వాళ్ళు లేరు, గ్రామాన్ని శుద్ధి చేసే వాళ్ళు లేరు, ఎక్కడికక్కడ అస్తవ్యస్తం అయిపోతున్నాయి అంటున్నారు. కేంద్ర మంత్రిగా చేసిన వానికి బుద్ధి ఉండాలి కదా. కేంద్ర మంత్రిగా చేస్తున్నాడు కిషన్ రెడ్డికి బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, సోయి ఉండాలి. ఎందుకంటే సర్పంచులు మోరీలు సాఫ్ చేస్తారా, గ్రామాలు శుద్ధి చేస్తారా, సర్పంచులు వీధి లైట్లు వేస్తారా? సర్పంచులు ఏం వేస్తారు? సర్పంచులు పరిపాలన చేస్తారు, సర్పంచులు చేయరు. అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులు చేస్తారు. గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులు సర్పంచులు ఉన్నా లేకున్నా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా సర్పంచులు లేకపోవడం మూలంగా విలేజ్ సెక్రటరీలు ఉన్నారు. సర్పంచ్ల స్థానంలో ప్రభుత్వం నుంచి ప్రతి విలేజ్కి ఒక సెక్రటరీ ఉన్నాడు. అంటే ఉద్దేశం ఏంటంటే కిషన్ రెడ్డి గారిది, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడబలుక్కొని కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడిండు, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోట రేవంత్ రెడ్డి గారి మాట వచ్చింది. ఏమని? సర్పంచ్ ఎన్నికలకు మేము వెళ్ళాలి, 3,000 కోట్లు ఆగిపోతున్నాయని. ఇవాళ 3,000 కోట్ల గురించే ఎన్నికలు అయితే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలము ఇవాళ ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసుకుని అవసరమైతే భిక్షం అడిగి ప్రభుత్వానికి ఇస్తాం 3,000 కోట్లు. మీరు ఎన్నికలు ఆపగలుగుతారా? నేను రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నా. 3,000 కోట్ల రూపాయలు మేము భిక్షం అడిగి ప్రభుత్వానికి జమ చేసి ఇస్తాం. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటుంటారా? ఇవాళ మీరు చేయాల్సిన కర్తవ్యం చేయకుండా, మీరు అమలు చేయాల్సినటువంటి మీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఎందుకు పారిపోయి నేను అడుగుతున్నా. డిసెంబర్ మొదటి వారం నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు వేదికగా మీరు కేంద్రం మీద యుద్ధం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రకటించడం, విజ్ఞప్తి చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బంద్ అయింది. అదేవిధంగా రోజు ధర్నాలు, రాస్తారోకలు, దీక్షలు, అదేవిధంగా మౌన పోరాటాలు, ఇవాళ అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అన్ని ఆందోళన కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక జాతీయ కార్యాచరణ తీసుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఇవాళ పోరాటం చేయలే? పోరాటం చేయడానికి ఒక కార్యాచరణ ప్రకటించలే. ఒక అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానమంత్రి దగ్గరికి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినప్పుడు ఎందుకు పోలే? అదేవిధంగా పార్లమెంటును స్తంభింపజేసే అవకాశం ఉంది. ఇవాళ ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే చిన్న పిల్లగాడు కూడా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిల కుట్ర ఏంటంటే చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు. మార్చి వరకల్లా, మార్చిలో వచ్చేటువంటి ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ కాబట్టి మార్చి 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. మార్చి 31 వరకల్లా 3,000 కోట్లు ఇవాళ విడుదల చేయకపోతే అవి మురిగిపోతాయని అంటున్నారు. మరి ఇవాళ నవంబర్, మార్చి ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలలు ఉంది. 3 నెలలు ఉన్నప్పుడు వారం 10 రోజుల నోటిఫికేషన్ ఎందుకని అడుగుతున్నా. సర్పంచ్ ఎన్నికలు రాష్ట్రంలో 15 రోజులలో సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి. అంటే డిసెంబర్ 2వ వారం వరకల్లా సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయి. మరి జనవరి ఏం చేస్తారు, ఫిబ్రవరి ఏం చేస్తారు, మార్చి ఏం చేస్తారు? అంటే మీరు పార్లమెంటులో కొట్లాడే సమయం ఉన్నది, మీరు కోర్టులలో కూడా న్యాయ పోరాటం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఆ రెండింటిని, ఆ 2 ఆయుధాలను ఉపయోగించుకోకుండా కావాలని కూడబలుక్కొని ఇవాళ బీఆర్ ఎన్నికల్లో బీజేపీ గెలవంగానే రేవంత్ రెడ్డి గారికి లాగు తడిసింది. ఎందుకంటే నేను కనుక అఖిల పక్షాన్ని తీసుకొని పోతే మోడీ నన్ను పగబడతాడేమో, నేను కనుక ఢిల్లీకి పోతే
బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారు విజయదుందు మోగించింది కాబట్టి నన్ను గనక ఈడీ కేసులను సిబిఐ కేసులను ఏ కేసులన్నా ఇరికిస్తాడేమో కాబట్టి నేను ముందే చేతులు ఎత్తేస్తున్నా అని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఇవాళ నేనంటున్నా మిమ్మల్ని చేతులు ఎత్తేసాడు కాదు, బీహార్లో మీరు ఇవాళ 2 బీసీ ద్రోహుల పార్టీలు కాంగ్రెస్ బీజేపీ మేము ప్రకటిస్తున్నాం. బీసీ జేఏసీ నుంచి బీసీ ద్రోహుల పార్టీలుగా ఈ రోజు నుంచి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ 2 బీసీల ద్రోహుల పార్టీలే. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ 2 పార్టీలు బీసీలకు న్యాయం చేయాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రెడ్ల రాజ్యం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు చేసింది తప్ప ఇలా రెడ్లు చేసేటువంటి అధికారాలు, రెడ్లు చేసే నిర్ణయాలు తప్ప బీసీలని కనీసం చెల్లని పరిస్థితి అయిపోయింది. ఎందుకు రెడ్ల రాజకీయం అయిపోయింది? నేను అంటున్నా, టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన మంత్రి క్యాబినెట్ లో ఇలా అంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉండగా ఆయన ఎందుకు ప్రకటిస్తాడు? క్యాబినెట్ నిర్ణయాలు ఆయన ఎందుకు ప్రకటిస్తాడు? అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ ప్రకటించేది శ్రీనివాసరెడ్డి. మరి రెడ్ల రాజ్యం కాదా? అదేవిధంగా వీళ్ళకి సపోర్ట్ చేసేది కిషన్ రెడ్డి. కాబట్టి ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఇంకో రెడ్డి, ఈ 3 రెడ్లు కలిసి బీసీలను నిండా ముంచుతున్నారు. నేను అంటున్నా, ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లు ఈ 2 సంవత్సరాల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల ఏదైతే ఉందో, బిల్లులు ఏదైతే ఉన్నాయో మీరు బయట పెట్టని లెక్కలు తీయండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారో ఇవాళ ఫీజుల రియంబర్స్మెంట్ బడ్జెట్ ఆపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. రైతు బంధు పైసలు ఆపి ఇవాళ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. ఇవాళ మొత్తం రెడ్లకే కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరు? వడ్డెరోళ్ళు, సగర ఉప్పరోళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 2 లక్షల, 3 లక్షల, 10 లక్షల లోపు ఉన్నటువంటి బిల్లులు మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నారు? అటు మెగా కృష్ణారెడ్డికి, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి. వీళ్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్నారు. అందులో మీరు కేంద్ర ప్రభుత్వం, ఇలా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల ఎన్నికలు పెడితే అందులో 3,000 కోట్లు ఎంత అని అంటున్నా. మీ కాంట్రాక్టర్ల బిల్లులకు ఇచ్చేటువంటి బడ్జెట్ లో 3,000 కోట్లు ఎంత అని అడుగుతున్నా. ఇవాళ జూబ్లీహిల్స్ చూసి మీరు అనుకుంటారు మాకు ఊపు ఉంది, జూబ్లీహిల్స్ లో గెలిచినామని. మీ ముఖాలకు, కాంగ్రెస్ వాళ్ళ ముఖాలకు జూబ్లీహిల్స్ గెలిచింది కాంగ్రెస్ కాదు, అక్కడ బీసీ వాళ్ళే గెలిచింది, బీసీ అభ్యర్థి గెలిచిండు. మీ ముఖాలు చూసి ఓటేసేదైతే నేను అంటున్నా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రుల ఎన్నికల్లో ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదకులో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని 100,000 కోట్లు ఉన్నాయని పెట్టారు కాంగ్రెస్ నుంచి. రేవంత్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి గతంలో ఎన్నికల ప్రచారం తిరగలే. రేవంత్ రెడ్డి గారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపేయమని తిరిగిండు. మరి ఎందుకు ఓడిపోయినట్టు? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చినాక జరిగినటువంటి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జరిగిన సందర్భంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఓడిపోయిండు. ఎందుకు ఓడిపోయిండు అంటే రెడ్లకు ఎవరు ఓట్లేస్తానికి సిద్ధంగా లేరు. రెడ్ల పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు. రెడ్ల ఆధిపత్యాన్ని బొందబెట్టడానికే ఇలా తెలంగాణ సమాజం అంతా బయలుదేరుతుంది. కాసుకోడి బిడ్డ, మీరు రెడ్లు, మాధవరెడ్డి గోపాల్ రెడ్డి ఏమో రిజర్వేషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా అడ్డుకుంటాడు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఈ రిజర్వేషన్లు ఇలా పంగనామాలు పెట్టి బీసీలకు ద్రోహం చేసి, ఒక ఆయన ఢిల్లీలో, ఒక ఆయన గలీలో కలిసి, ఇద్దరు కలిసి ఈ రిజర్వేషన్లకు ఎగనామం పెట్టారు. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు వేల కోట్ల రూపాయల నిధులు చేస్తారు. దానికి మా బహుజన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు స్కాలర్షిప్ల ఫీజులు ఇవ్వాలన్నా ఇవాళ బట్టి విక్రమార్క గారు ఇయ్యరు. ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నా బట్టి విక్రమార్క గారికి చేతులు రావు. బీసీలకు నయా పైసా ఇవ్వాలంటే బట్టి విక్రమార్క గారికి చేతులు రావు. అదే కృష్ణారెడ్డికి, అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇస్తే మాత్రం రాత్రి 1,000 కోట్లు ఇస్తున్నారు. కాబట్టి ఇవాళ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేం బీసీ జేఏసీ నుంచి రేపటి నుంచే మెరుపు ధర్నాలకు పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ మండలాలలో, గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పట్టణ స్థాయి వరకు మెరుపు ధర్నాలు చేయండి. ఈ బీసీ వ్యతిరేకులైనటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యొక్క దిష్టిబొమ్మలు దగ్ధం చేయండి, ఊరేగింపులు చేయండి,
శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ఎక్కడికక్కడ పూలే విగ్రహాల దగ్గర నిరసన ప్రదర్శన చేయండి. అదేవిధంగా ఎక్కడికక్కడ ఏ రూపంలో మీకు ఏ రూపంలో తెలిస్తే ఆ రూపంలో మన నిరసనను ఇవాళ ఈ బీజేపీ కాంగ్రెస్లకు సెగదలిగేటట్టు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము బీసీ జేఏసీని పిలుపునిస్తున్నాం. ఇవాళ రేపు మళ్ళా హైదరాబాద్ లో బీసీ జేఏసీ మొత్తం కూర్చొని అందరితోటి విస్తృతస్థాయి సమావేశం పెట్టి మీ దిమ్మ తిరిగేటట్టు బిడ్డ కాంగ్రెస్ అగ్రకుల నాయకత్వానికి హెచ్చరిస్తున్నాం. బిడ్డ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, మీరు తప్పించుకోలేరు. బీసీలకు ద్రోహం చేసి నమ్మించి గొంతుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి ఇలా ద్రోహం చేసింది, నమ్మక ద్రోహం చేసింది బీసీలకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. అందుకని ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలను బొందబెడితే తప్ప బీసీల రిజర్వేషన్ రావు. కాబట్టి ఇటు గల్లీలో అటు ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాల మీద యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నేను చివరికి ఒక మాట చెప్తున్నా. ఇవాళ వీళ్ళు తెలంగాణలో ఏం చేస్తారంటే, తెలంగాణలో పోషమకాన్నో మారమకాన్నో ముత్తాలమకాన్నో కోడిని వస్తారు. ఆ దేవతకు గ్రామ దేవతకు బలి ఇవ్వాలి కాబట్టి కోడిని వస్తారు. ఆ కోడిని కోసేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని నోరు తెరిచి నీళ్లు వస్తారనమాట. దాని కోసే ముందల కత్తితోడు కోసే ముందల దాని నోరు తెరిచి నీళ్లు వస్తారు. ఎందుకంటే నీళ్లు తాగుతుందేమో పాపం కోడి. అంటే అది ఒక్క సెకండ్లో చచ్చిపోయే కోడికి, ఆ సెకండ్లో చచ్చిపోయే కోడికి నీళ్లు వస్తుంటారు. సేమ్ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి ఇవాళ కుమ్మక్కై చీకట్లో మధ్యరాత్రి కాడ ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు కోడికి ఎట్లయితే నీళ్లు పోసి గొంతు కోసిర్రో రేవంత్ రెడ్డి గారట ఇవాళ సుదీర్ఘంగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆయన బీసీలకు పార్టీ పరంగా 42% ఇవ్వండి అని. మీకు సిగ్గు ఎగ్గుందా నేను అడుగుతున్నా. సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు ఖచ్చితంగా జరిగాయి, పార్టీ గుర్తులుండయి, జెండాలుండయి, పార్టీ సింబల్స్ ఉండయి. మరి పార్టీ సింబలే లేనటువంటి వాటికి 42% నువ్వెట్టిస్తావు రేవంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. అంటే 42% అనేది బోగస్, 100% బోగస్. 42% అనేది 100% ఇవ్వరు. నేను అంటున్నా 42% అనేది క్రైటీరియాని ఒకవేళ నువ్వు ఇస్తావనుకో, 42% ఏ క్రైటీరియా తోటి ఇస్తున్నావు? 42% ఇవ్వాల్సి వస్తే బీసీలకు మరింత అన్యాయం జరగబోతా ఉంది. మీరు 42% అంటే బీసీలకు మరింత అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుంది అంటే ఇవాళ తెలంగాణలో 42% ఇస్తే అగ్రకులాలు పోటీ చేస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బీసీలకు నువ్వు పోటీ చేయని చెప్పి ఇంకో మల్లారెడ్డిని ఇండిపెండెంట్ గా నిలబెట్టి ఇండైరెక్ట్ గా వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఫండ్స్ ఇచ్చి ఇవాళ మల్లయ్యని ఒడగొడతారు. అట్లా ఒడగొట్టడం ద్వారా 42% పోటీ చేసిన బీసీలు 20% ఓడిపోతారు. 20%కి పరిమితం చేయడం, 20% తగ్గించడం కుట్రలో భాగంగానే 42% అంటున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనాభా లెక్కలు తీసిరు కదా, తెలంగాణలో బీసీ కులాల జనాభా లెక్కలు తీసిరు కదా. రేవంత్ రెడ్డి గారు కళ్ళు మూసుకోలే కదా. కులాల బీసీ తెలంగాణలో బీసీల జనాభా 56.36% అని తేలింది. అంటే మీరు 4%, 5% తక్కువనే తీసారు, దొంగ లెక్కలు చేశారు. అంటే మొత్తం బీసీలు తెలంగాణలో మీరు చెప్పిన దాని ప్రకారమే 56%. మరి 56% జనాభా ఉంటే 42% టికెట్లు ఎట్టిస్తారు? 56% జనాభా ఉంటే 42% టికెట్లు ఇస్తారని అడుగుతున్నా. అందుకోసమే ఈ మోసాన్ని, మీ నైజాన్ని ఎండగట్టి ఎక్కడికక్కడ చూసుకోండిగా. తెలంగాణ ఉద్యమం మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తాం, మీరు ఎంతమంది జైల్లో పెడతారో చూస్తాం, మీరు ఎంతమంది ఏం చేస్తారో చూస్తాం. మాకు రావాల్సినటువంటి మా హక్కుని, మా నోటికాడి ముద్దను గుంజేస్తారా? మా యొక్క రిజర్వేషన్లను తన్నుకపోతారా? మీరే శాశ్వతంగా మీరు ముఖ్యమంత్రులు కావాలి, మీరు మంత్రులు కావాలి, మీరు ఎమ్మెల్యేలు కావాలి, మీరు ఎంపీలు కావాలి. కానీ బీసీలు సర్పంచ్లు కావద్దు, వార్డు మెంబర్లు కావద్దు, అదే విధంగా ఇంకోటి కావద్దు. ఇందులో గమ్మతైన విషయం ఏంటంటే సర్పంచులు 42% బీసీలు ఏమన్నావు. మరి ఉప సర్పంచ్లు ఏం చేస్తారో తెలుసా? మొత్తం రెడ్డిలను పెడతారు. ఇక ఎక్కడైతే ఎస్సీ సర్పంచ్, ఎస్టీ సర్పంచ్, బీసీ సర్పంచ్ అవుతాడో ఉప సర్పంచ్కి రెడ్డిని పెడతారు. ఆ రెడ్డిని పెట్టి ఆ ఉప సర్పంచ్కు సర్పంచ్కు చెక్ పవర్ పెడతారు. చెక్ పవర్ పెట్టంగానే ఆ రెడ్డి ఆడిచ్చినట్టు బీసీ ఎస్సీ ఎస్టీలు ఆడాలి. అంటే గ్రామీణ స్థాయిలో కూడా మళ్ళా రెడ్ల రాజ్యం తీసుకురావాలనే కుట్ర ఉన్నది. కాబట్టి మీ రెడ్లకు ఓట్లేసే పరిస్థితి లేదు. ఇవాళ నరేంద్ర రెడ్డి ఓడిపోయిన ఉదాహరణ చెప్పిన, ఇక్కడ
నరేందర్ రెడ్డి ఓడిపోయిండు, నవీన్ యాదవ్ గెలిచిండు. నరేందర్ రెడ్డి ఓడిపోయిండు, నవీన్ యాదవ్ గెలిచిండంటే రెడ్లకు ఓట్లు వేస్తలేరు, బీసీలకు ఓట్లు వేస్తున్నారు అనేది జూబ్లీ హిల్స్ ఎన్నిక ఇవాళ ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జేఏసీలకు మేము పిలుపునిస్తున్నాం. శాంతియుతంగా ఎక్కడ కూడా దయచేసి మన ఉద్యమం సక్సెస్ కావాలన్నా, మన డిమాండ్ నెరవేరాలన్నా 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా సాధించుకునే వరకు శాంతియుతంగా చట్ట పరిధిలోపు ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కావాలని చెప్పమనండి. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఎవరు అంగీకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బీసీలు మాకు చట్టబద్ధంగానే కావాలంటున్నారు. పోరాడాల్సిన కాంగ్రెస్ ఎందుకు పోరాడలేదు? ఈ పార్లమెంటు సమావేశంలో పోరాడతారేమో అని చెప్పి రేవంత్ రెడ్డి గారితో ముందే కుమ్మక్కైనటువంటి కిషన్ రెడ్డి గారు ఎందుకు ముందే సాయంత్రం 5 గంటలు చేసిరు అంటే బీజేపీ వాళ్ళు మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడబలుక్కునే కుట్ర చేసి ఇవాళ సర్పంచ్ ఎన్నికలకు పోతున్నారు. మళ్ళీ కోర్టు తీర్పు తర్వాత అన్నట 42% కోర్టు తీర్పు తర్వాత ఎంపీడీసీ జడ్పీడీసీ పెడతారట. ఇది ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పెట్టి ఒకటేసారి అన్ని ఎన్నికలు పెడితే బీసీలలో వ్యతిరేకత వస్తుందని కుట్రతోటి కుతంత్ర బుద్ధితోటి ఫస్ట్ సర్పంచ్ పెట్టి తర్వాత టక కోర్టు ఎప్పుడు 24 తారీఖే ఉంది కోర్టు, కాబట్టి మళ్ళీ ఎంపీటీసీ జడ్పీటీసీ పెడతారు. ఇది పెద్ద పచ్చి మోసం. వీళ్ళని ప్రజాక్షేత్రంలో బీసీల ముందల ఈ రెండు పార్టీలను దోషిగా నిలబెడతారు. గవర్నర్ గారు బీసీ రిజర్వేషన్ల అంశం అంటే ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం చేతిలోని కీలుబొమ్మ. కాబట్టి గవర్నర్ గారు విచక్షణ అధికారాలు ఉపయోగించుకొని పంపినటువంటి చట్టాన్ని వారి దగ్గరనే పెట్టుకుని తప్ప ఇంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్పీకర్ గారిని అయితే ఎట్లయితే మీరు ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో నువ్వు ఉంటావా జైలు పోతావా అన్నారు ఇండైరెక్ట్గా. గవర్నర్ గారిని కూడా అట్లా అనగలిగితే, గవర్నర్ గారిని కూడా అట్లా మ్యాండేట్గా ఒక జడ్జిమెంట్ ఇవ్వగలిగితే ఇవాళ మేమే ఈ దేశంలో కింగులుగా భావిస్తున్నటువంటి ఎవరైతే ఈ రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఇవాళ ఒక చట్టాన్ని నిర్ణీత గడువులోగా ఇవాళ ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి టైం పెడితే కనుక